దైవిక నెరవేర్పులో మనమేం చేయాలి అంటే మన పాత్ర ఏమిటి, మన రోల్ ఎలా ఉండాలి అనేది ఆ విధంగా 3 విషయాలు చూద్దామండి. అది ఎలా జరుగుతుంది దైవిక నెరవేర్పు. మొదటిగా 119వ కీర్తన 116వ వచనం. కీర్తన 119, 116 చదవండి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము, నా ఆశ భంగమై నేను సిగ్గునందుకు యుందును గాక. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందును గాక. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము, నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందును గాక. కాబట్టి దేవుడు తన వాగ్దానమును తప్పక నెరవేర్చునని సంపూర్ణ విశ్వాసముతో నీవు నేను కలిగి ఉండాలి, లేదా కనిపెట్టుకొని ఉండాలి. ఆ విశ్వాసం కలిగి ఉండాలి. ఆయనే చేయను. ఆయన వాగ్దానం చేశాడు, ఆయన చేస్తాడు. ఆయన మాట ఇచ్చాడు, ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన నెరవేరుస్తాడు. నా ఆశ భంగము కాదు, నేను సిగ్గుపరచబడను, నేను అవమానపరచబడను, ఆ విధంగా నేను భంగపాటు గురి కాను అనే విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి, నేను కలిగి ఉండాలి. ఆ నెరవేర్పు అంతే. ఇక నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ అవనవసరంలే, నువ్వు కలిగి ఉండాలి విశ్వాసం. మొదటిది. తర్వాత రెండవది చూడండి, 105వ కీర్తన 17వ వచనం. కీర్తన 105:17 చదవండి. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. చూడండి, ఇక్కడ చూస్తే దైవిక మార్గం మనం ముందే చూసాం. దైవిక మార్గం ఏమిటి? దైవిక మార్గము అంటే యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు. అరే, చెప్పింది ఏమిటి? నీవు అధికారి అవుతావు, నీవు ఏలుతావు, నీకు సాష్టాంగ పడతారు ఇల్లు. వాగ్దానమేమో ఏలుతావు, పరిపాలిస్తావు, మార్గమేమో ఏల్తాను అంటే మనం ఏలేదానికి ప్రాక్టీస్ చేయాలా? ఏలేదాని మరి ఇప్పుడు ఎవడైనా సరే ఏదన్నా నువ్వు ఆఫీసర్ అవుతావంటే ఆఫీసర్ ట్రైనింగ్కి పంపిస్తారు తప్ప, ఇదేంది అండమానికి పంపించినట్టు జైలుకి పంపించడం చాలా వింత. వాగ్దానమేమో నువ్వు ఏల్తావు, నిశ్చయముగా నువ్వు ఏలేదవు. అందుకోసం అన్నల కోపం వచ్చింది. నువ్వు మామూలు ఏల్తావా? అవును, వాగ్దానం లేదా దర్శనం. నువ్వు ఏల్తావు, నువ్వు అధికారి అవుతావంటే ఇక్కడేమో ఏమైనా వచ్చిన చదివాం మనము 105:17 కదండి. వారికంటే చదవండి. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. ఎట్లా పంపాడు చెప్పండి గట్టిగా? దాసుడుగా పంపాడు, బానిసగా పంపాడు, స్లేవుగా పంపాడు. రెండవ అంశం ఏమిటంటే దైవిక మార్గములో మనము ప్రయాణం చేయాలి. దైవిక మార్గములో తర్వాత అంటే ఆయన పంపించే మార్గం దైవిక మార్గం. రెండవది అదే దాంట్లో ప్రశ్నించక బయటికి రాక విధేయులమై ఆ మార్గములోనే కొనసాగాలి. దేవుడేమో ఏదో చేస్తానని చెప్పాడు, నీ వాగ్దానం. ఇప్పుడు వెంటనే స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? దైవిక మార్గంలో నిన్ను పంపించడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ దైవిక మార్గంలో నీవు ఆయన్ను ప్రశ్నించకుండా నడవాలా? ఏంది ప్రభా, నాకేమో నువ్వు చెప్పింది ఏదో నాయకుడు అవుతావు, అలానే అధికారి అవుతావు, నువ్వు మీ అన్నలు వచ్చి సాష్టాంగ పడతారు, అలాగేదో చెప్పాను. నేను ఈ పని చేయడానికి నేను కాదండి, నేను చూశాను, నేను ఏర్పరచబడినవాడిని దేని కొరకు? మిమ్మల్ని అందరి మీద అధికారిగా ఉండడానికి కోసం. అందుకోసమే ఆడ బొమ్మన్నాడు. ఏంటి అక్కడ పోయి ఏం చేస్తాను? నేను అధికారిని, నేను ఎలా చెప్పాలి, లేకపోతే ఎలా రూలింగ్ చేయాలి, ఐఏఎస్ ట్రైనింగ్ ఐపీఎస్ ట్రైనింగ్ పంపిస్తే అర్థం ఉంది. కానీ ఒక డిస్ట్రిక్ట్ ఏలాలంటే అక్కడికి ఏంది? అక్కడ పంపించడం ఏంది? ఒక బానిసగా, ఒక దాసుడుగా పంపించడం ఏంది? ఏలేవాడు ఏలడానికి ట్రైనింగ్ ఇప్పించాలి, కానీ ఒక దాసుడుగా పంపిస్తే ఎట్లా? సోదరుడే సహోదరి, దైవిక మార్గము లోకరీతిగా ఉండదు. అది ప్రాబ్లం ఇక్కడ. లోక మార్గాలు ఏమిటంటే నువ్వు ఆఫీసర్ అవుతే ఆఫీసర్ ట్రైనింగ్కు, నువ్వు డాక్టర్ అయితే హౌస్ సర్జన్కు, లేదా ఇంకేదైనా ఇది ఇంకో దానికి. అయితే దైవిక మార్గం, దేవుని విధానం ఎలాంటిదంటే వేరే విధానం. అది మనం పట్టుకోవడం కష్టం. నువ్వేమో అధికారివి ఏలుతానంటే దాసుడుగా పంపించాడు.
కాబట్టి దైవిక మార్గం అది. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రశ్నించకూడదు. నువ్వు ప్రశ్నిస్తే నెరవేరదు, బయటికి వస్తే నెరవేరదు, తర్వాత దాన్ని వ్యతిరేకిస్తే నెరవేరదు. ఆ మార్గంలోనే చెప్పండి అద్ది సాగాలి. ఇక మనకు ఆ మార్గంలో దండం పెడతాను ఆయన, అదేదో ఆ వాగ్దానం నువ్వు తీసేసుకో, మొత్తం తీసేసుకో, నేను వెళ్ళి ప్రశాంతికి వెళ్ళిపోతాను, అట్లా అనిపిస్తుంది అనమాట. అది చూడండి, మనం యోసేపు జీవితం చూస్తే బిగినింగ్ నుండి కూడా ఆయన ట్రావెల్ చేసిన విధానం చూస్తే ఎంత భయంకరం అండి. ఎవరైనా తట్టుకోగలుగుతాం మనం? ఎక్కడి నుండి ఎలా తీసుకెళ్ళాడు? ఈ ప్రపంచంలో దేవుని చేత బలముగా వాడబడిన, దేవుని చేత గొప్ప కార్యాలు చూచిన, దేవుని చేత పొందుకున్న వారు ఎవరైనా సరే ఈ మార్గంలో చెప్పండి నడిచారు. ఇక్కడ మనము నడవాలి. దేవుడు వాగ్దాన నెరవేర్పుకు ఏదైనా మార్చగలడు. దేవుడు శాసనాలు, చట్టాలు, రాజ్యాంగాలు ఏదైనా మార్చగలడు. ఇది జరగదనేది ఏం లేదు దేవుని దగ్గర. నీకు చెప్పింది జరుగుతుంది అంతే. అది ఆయన చూసుకుంటాడు. ఎలా జరిగించాలా, ఏం సంగతి అని ఆయన చూసుకుంటాడు. అది నీ సబ్జెక్ట్ కాదు. ప్రాబ్లం ఏంటి ఇక్కడ? మనము ఆ మార్గంలో అది నడవాలి. ఇది రెండవది. మొదటిగా ఏం చెప్పాను? నా ఆశ భంగము కానేరదు అనే విశ్వాసం నీలో ఉండాలి. నమ్మాలి, పొందుకుంటాను, నేను సిగ్గుపడను, అబాసుపాలు కాను. రెండవది, ఆయన పంపించిన మార్గంలో, ప్రభా నువ్వు ఏడు పంపిస్తే ఏడు పంపించు, నువ్వు ఏం చేస్తే చేయనైనా నాకు తెలియదు, ఏడు పంపిస్తే ఏడు పంపించు, నీ ఇష్టం. అని భక్సింగ్ గారు భలే ప్రార్థన చేస్తాడు. ఆయన ఏమిటంటే, నీ చిత్తము చొప్పున, నీ ఇష్టము చొప్పున నువ్వు నన్ను నడిపించు. నీ అధికారానికి, నీ సార్వభౌమాధికారానికి, నీ రాజరికానికి, నీ ప్రభుత్వానికి నన్ను నేను సంపూర్తిగా సబ్మిట్ చేసుకుంటున్నాను. ఆ ప్రార్థన ఉంటుందంట, ఆ మాటలు ఆయన ప్రార్థనలో. ప్రభా నువ్వు నన్ను ఎలా పంపించినా పంపించు, నువ్వు ఏ మార్గంలోనే పంపించు, నువ్వు ఎలా అయినా నన్ను పంపించు, నాకు తెలియదు నువ్వు ఎలా పంపిస్తావు, ఏం చేస్తావు, అయితే నేను విధేయత చూపిస్తున్నాను, నువ్వు పంపించినాను, నువ్వు నడిపించినాను, నువ్వు ఏం చేసినా నడిపించు. చూడండి, యోసేపును తిప్పి 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 అక్కడ నుండి అక్కడ తీసుకొచ్చాడు. అంటే ఆయన మార్గాలు నువ్వు కనిపెట్టలేవు. కాబట్టి విధేయత చూపిస్తూ మనం వెళ్ళాలి. ఆ మార్గం తప్పుకోకూడదు. ఈ కష్టాలు, ఈ బాధలు, ఇదంతా వద్దు. నాకు మాత్రం అంతా అందరి చప్పట్లు కొట్టాలా, పూలదండలు వేసేయాలా, నా అంతటోడు లేడు, అలాంటిది కాదు. ఆయన మార్గంలోనే వెళ్ళాలి. అది సరైన మార్గము, నేను సరిగా నడిపించే మార్గం. అది కష్టము, బాధ, కన్నీరు ఖచ్చితంగా ఉంటుంది. అదే చెప్తున్నాను. ఖచ్చితమైన బాధలోనే తీసుకెళ్తాడు. ఆయన ఎలా తీసుకెళ్తాడో మనకు తెలీదు. అయితే అవి మాత్రం ఖచ్చితంగా మనకు ఉంటాయి మధ్యలో. కానీ నేను ఉన్నతమైన స్థితికి, శిఖరానికి చేరుస్తాయి. 105వ కీర్తన 19వ వచనం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. చూసారా ఏమిటి? అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచు. ఇక్కడ రాయబడింది, అంటిల్ వాట్ హీ హ్యాడ్ సెడ్ కమ్ టు పాస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ టెస్టెడ్ హిమ్. అంటే టెస్ట్ అంటే పరీక్ష. పరీక్షిస్తూ వచ్చింది. అతడు చెప్పింది నెరవేరు వరకు, ఆయన ఏం చెప్పాడో అదంతా చేయాలి. అంటే అక్కడికి నేను తీసుకెళ్లే వరకు మధ్యలో పూలదండలు, స్వీట్లు, హాట్లు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, అబ్బా నేను అతడు లేడన్నా, అబ్బా అసలు నువ్వు ఎట్లంటే అన్నా, అబ్బా అది ఉండదు. దంచుడు అనమాట. అతడు చెప్పింది నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరీక్షించుతూ వచ్చాను కదండి, పరిశోధించుచుండెను. టెస్టెడ్ హిమ్ అంటిల్ హీ హ్యాడ్ సెడ్. అది నెరవేరే వరకు దేవుని వాక్కు లేదా ప్రభు ఆయన్ను పరీక్షిస్తూ వచ్చాడు. సోదరుడ, సహోదరి, మనము ప్రతి లెవెల్లో మనం పాస్ అవుతూ రావాలి. అక్కడ పోవాలంటే ప్రతి లెవెల్లో పాస్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే ఓ పెద్ద ఆఫీసర్ అవ్వాలని వాళ్ళు ముందు 10th క్లాస్ పాస్ అవ్వాలి. అంటే దీనికి ఏం సంబంధం అన్న అంటే క్వాలిఫికేషన్. మళ్ళీ ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. అరే 2 అయిపోయినాయి కదంటే మళ్ళీ డిగ్రీ పాస్ అవ్వాలి. మళ్ళీ అంత చదివాను కదంటే మళ్ళీ పీజీ పాస్ అవ్వాలి. అంటే
ప్రతి దాంట్లో ఒక్కొక్క లెవెల్ ఎగ్జామ్ ఉంది, ఒక్కొక్క లెవెల్ ఎగ్జామ్ ఉంది. అందుకోసం ఒక దైవజనుడు అన్నాడు, ఎవ్రీ లెవెల్ దెర్ ఈజ్ ఎ డెవిల్ అని. అంటే ప్రతి స్థాయిలో ఒక పరీక్ష ఉంటుంది. ప్రతి స్థాయిలో ఒక పరీక్ష. నువ్వు గొప్పవాలంటే పరీక్షలు రాయడం మాత్రమే కాదు, చెప్పండి, అది నువ్వు పాస్ అయ్యేంత వరకు మళ్ళీ అదే పరీక్ష నీకు రిపీట్ అవుతుంది. మన బతుకు కూడా అదే పరిస్థితి. ఏమిటంటే మనం ఎందుకు ఉన్నతమైన స్థితి రాలేకపోతున్నామంటే మనం పరీక్ష రాస్తున్నాం కానీ, చెప్పండి, అంతే. మరి ఏంటన్నా పోయిన సంవత్సరం కష్టాలు అన్నారు, పోయిన సంవత్సరం దేవుడు పరీక్ష అన్నారు, మళ్ళీ ఇప్పుడు పరీక్ష అంటే పోయిన సంవత్సరం పరీక్షే, పోయిన సంవత్సరం కష్టాలే, ఇప్పుడు కష్టాలే. ఎందుకని? పోయిన సంవత్సరం కష్టాలు వస్తే ఫెయిల్ అయ్యాము, అంటే పరీక్షలో ఫెయిల్ అయ్యాము. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ వచ్చిన పరీక్ష మార్చి సెప్టెంబర్ ఉంటుంది కదా పిల్లలు. మన పరిస్థితి అంతే. సోదరుడ సహోదరి, పరీక్షలో విజయం పొందాలి. పాస్ అయితే నెక్స్ట్ లెవెల్కి పోతాం, మళ్ళీ పాస్ అయితే నెక్స్ట్ లెవెల్కి పోతాం. అప్పుడు రాయబడింది ఏమిటి? 105:19 అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు, అక్కడ వరకు పరీక్షలు. ఎన్ని పరీక్షలు అని అర్థం కాదు, అంటే నువ్వు ఎన్ని పరీక్షలు పాస్ అవుతే అంత గొప్ప స్థాయి రాబోతుంది. ఎక్కువ పరీక్షలు అంటే ఉన్నతమైన స్థితి రాబోతుంది. తక్కువ పరీక్షలు రాశాడు, తక్కువ చదివాడంటే తక్కువ స్థితి రాబోతుంది. కామన్, అంతే, కామన్గా అర్థం చేసుకోవచ్చు. దేవుని బిడ్డ, దైవిక నెరవేర్పు, ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది.